ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದಕ್ಕೆ ಆತ ಹೇಳ್ದ, ನಿನ್ನಲ್ಲಿ ನನ್ನ ವಾಗ್ದಾನ. ಆತನು ಏನು ಕೊಟ್ಟಿದ್ದನು ವಾಗ್ದಾನ, ಅದು ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ. ಹೌದಾ? ಎಷ್ಟೋ ಜನರು ಕಣ್ಣೀರಿನ ತಗ್ಗುಗಳನ್ನು, ಕಾಲುವೆಗಳನ್ನು ದಾಟಿಕೊಂಡು ಬಂದಿದ್ದೀರಿ. ಹೌದಾ? ಕಣ್ಣೀರಿನಲ್ಲಿ ಕೈ ತೊಳೆದ್ಬಿಟ್ಟಿನಮ್ಮ. ಹೌದು, ಇಲ್ಲಿರುವರು ಯಾರು ಏನು ಚೆನ್ನಾಗಿ ಬಂದು ಇದ್ದವರಲ್ಲ. ಎಲ್ಲರೂ ಕಣ್ಣೀರಿನಿಂದ, ವೇದನಿಂದ, ದುಃಖದಿಂದ ಬಂದು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ, ಆತನು ಸ್ತುತಿಸುವಾಗ, ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳೆಲ್ಲವೂ ಧ್ಯಾನಿಸುವಾಗ ಅವೆಲ್ಲವೂ ಮೇಣದಂತೆ ಕರಗಿ ಹೋದವು. ಹೇಗೆ ಹೋಯ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಹೇಗೆ ಬಂತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಸೈತಾನನು ನಮ್ಮಲ್ಲಿ ಸಂಶಯ ಹುತ್ತುತ್ತಾನೆ. ಅವನೇನು ಮಾಡ್ತಾನೆ? ಅಪನಂಬಿಕೆ. ನಾವು ದೊಡ್ಡದು ದಾಟಿ ಬಂದಿದ್ವಿ, ಅದನ್ನು ನಾವು ನೆನೆಸ್ಕೋಬೇಕು. ಮುಂದಿರೋದು ನಮ್ಮ ಮುಂದೆ ಅತಿ ಚಿಕ್ಕದು. ದೇವರು ದೊಡ್ಡದೇ ದಾಟಿಸಿದಾನೆ, ಇದೇನು ಅಂಥೇಳಿ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನಡೆಯುವಾಗ ಆ ಮಾರ್ಗಗಳು ತೆರೆಯಲ್ಪಡುತ್ತದೆ. ಅದಕ್ಕೆ ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇರಬೇಕು. ನಂಬಿಕೆ ಕಡಿಮೆ ಆದರೆ ಸಮಸ್ಯೆಗಳು ದೊಡ್ಡದಾಗಿ ಕಾಣುತ್ತವೆ. ಅಯ್ಯೋ ನನಗೆ ಕಷ್ಟ ಸ್ವಾಮಿ, ಇದೇ ಫಸ್ಟಿಗೆ ಕಷ್ಟ ಅಂತೀ ಅಲ್ಲ. ನಿನ್ನ ಮೊದಲು ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ ಇದ್ದು ಬಂದಾಗ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಕಷ್ಟಗಳಿದ್ದವು, ಬೆಟ್ಟದಂತೆ ಇದ್ದವು. ಅವೆಲ್ಲವುದು ದೇವರು ಕರಗಿಸಿ ನಮ್ಮ ಮುಂದೆ ತಗ್ಗುಗಳು ಸಮ ಮಾಡಿ, ದಿಣ್ಣೆಗಳನ್ನು ಸಮ ಮಾಡಿ, ಬೆಟ್ಟ ಗುಡ್ಡಗಳನ್ನು ಸಮ ಮಾಡಿ ನಮ್ಮನ್ನು ಸರಿಯಾದ ದಾರಿಯಲ್ಲಿ ನಡೆಸಿ ಇಲ್ಲಿವರೆಗೂ ನಡೆಸಿದ್ದಾನೆ. ಇಲ್ಲಿವರೆಗೂ ನಡೆಸಿದ ದೇವರು ದಡ ಸೇರಿಸ್ತಾನೆ, ಖಚಿತವಾಗಿ ನಮ್ಮನ್ನು ದಡ ಸೇರಿಸ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಶಿಷ್ಯರು ಪ್ರಯಾಣ ಮಾಡಿಕೊಂಡು ಬರುವಾಗ ಬಂತು, ಅಲೆಗಳು ಬಂತು, ತುಫಾನು ಬಂತು, ಬಿರುಗಾಳಿ ಬಂತು. ಆದರೆ ದೇವ್ರು ಏನು ಮಾಡ್ದ? ಇಲ್ಲೇ ಮುಂದೆ ಹೇಳದ ವಾಗ್ದಾನ ಮಾಡ್ದ, ನೀವು ఆచే దొడకి ఊగుణ అని అద్దరికి చేరదాం. ఆయన ఒక మాట చాలు, చేరదాం. ఆయన ఒక్క మాట చాలు, భయపడొద్దు, భయపడొద్దు. ఏది వచ్చినా శాసనమే తారుమారు చేసిన దేవుడు, గుర్తుందా? ఏది వచ్చినా ప్రార్థన చెయ్యి. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన. కూర్చో. తెల్లవారికి మార్గము తెరవకపోతే నీ అడుగు దేవుణ్ణి. ఎందుకంటే మన జీవితంలో, నా జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనేకం. వాటినన్నిటినీ వెళ్ళగొట్టినవాడు నాకు యేసయ్య తప్ప ఏ దేవుడు లేడు. నిరీక్షించు, దృఢమైన నమ్మక, విశ్వసించు. పిలిచినవాడు నమ్మదగినవాడు. మాట ఇచ్చాడా తప్పక నెరవేర్చేది. ఎలాగైందో, ఏకైందో నువ్వే ఆలోచించి తల గీరుకొని గాయమైపోతుంది. అలాంటి కార్యములు చేసే దేవుడు. అందుకే నువ్వు నమ్మితే దేవుని మహిమ. చచ్చిపోయింది, లాజర్ చనిపోయాడు. అవునా? మరణం వచ్చింది, వాళ్ళ ఇంటిలో దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. అయ్యో మనకు దిక్కు లేరు, ఉన్న తమ్ముడు వెళ్ళిపోయా, ఎవరప్ప దిక్కు? చాలామంది అట్లా భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు భర్తను విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. మార్త మరి కూడా తల్లిదండ్రులు లేరు, ఉన్న తమ్ముడు. అత్తరు అమ్ముకొని వాళ్ళు బాగా అమ్ముకొని జీవితం చేసేవాళ్ళు. ఎవరు లేనందున ఆమె దారి తప్పింది. పెద్దలు లేరు కదా చెప్పేవాళ్ళు, ఇలా నడువు, ఇలా నడువు. పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పాలి, సరియైన మార్గాన్ని నడిపియాలి. వాళ్ళు ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు, ఏంది? ఇప్పుడు ఫోను ప్రతి జీవితము ఉన్న దగ్గరనే చంపేస్తూ ఉంది, పాడు చేస్తూ ఉంది. ఫోన్ ద్వారానే 24 గంటలు ఆ కామాన్ని తలలో పెట్టుకొని ఆలోచించి, ఎవడెవడు ముసలోడా అనకుండా, ఇవి పనికి మాలోని అనకుండా, కస ఉడుస్తాడో అనకుండా, గోడ గడతాడో అనకుండా, ఏది అనకుండా వాళ్ళంటే జంప్ అయిపోతున్నారు. ఒక అతను చాలా పాపము, మనకి చాలా ఏళ్ళ నుండి పరిచయం, లింగాయతు నుండి దేవుని నమ్ముకున్నాడు. బిడ్డను, ఒకే బిడ్డను బాగా చదివియాల, ఇంగ్లీష్ మీడియం. ఎంత కష్టమైన కానీ, పానీపూరి అమ్మి కష్టమైన కానీ బిడ్డని పెంచాడు, బాగా పెంచాడు బిడ్డని. రాయలుగా
మంచి మంచి ఫ్రాకులు, మంచి బట్టలు, మంచిది, ఏది అడుగుతుందో అది. అయితే ఒకరోజు ఆమె జంప్ అయిపోయింది. ఎవరంటే తెలుసిన? దినావాళ్ళ ఇంటి ఎదురుగా కస ఊడ్చేవాడంట. మున్సిపాలిటీలో కస ఊడ్చుతారు కదా, ఆ ఊడ్చేవాడంట. వాడు చదువులే పాడలే, పనిలే పాటలే, వాడింటి జంప్ అయిపోయింది. ఆయన ఇప్పటికీ ಅಕ್ಕ ನನಗೇನಿಲ್ಲ ಬಾದಿಲ್ಲ ಅಕ್ಕ, ಪ್ರೀತಿ ಮಾತಾಡಲ್ಲ, ಒಂದು ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗಸ್ಥನ ಇಲ್ಲ, ಒಂದು ಇದೆ. ನಾನು ಅವಕಿನ ಹೆಂಗೆ ಬೆಳೆಸಿದೆ, ఎలా పెంచానక్క నేను. దానికి ఈ ఈ ఈ పని చేసింది. నేను తట్టుకోలేక ఆయన ఆ పనిని ఇడిచి అవి ఇల్లంతా అమ్ముకొని పల్లెటూరులో వెళ్ళిపోయాను. అంత గాయపరిచింది బిడ్డ. అవునా? తల్లిదండ్రులు పెంచుతున్నారు. అరే మా అమ్మ, మనం అంతా అరువుతో బతికినాం మేము. మా అమ్మ నాన్న కష్టపడ్డారు. నేను మంచి చదువుకొని ఉద్యోగములుండి మా అమ్మ నాన్ని నేను బాగా చూసుకోవాలా. చిన్న వయసులోనే మా అక్కలకు పెళ్ళైపోయింది. 13, 12 పెళ్ళైపోయింది. ఇంకా ఇంట్లో నాతో ఆడవాళ్ళే లేరు. అన్న ఎప్పుడు ఆయన వేరేగా ఉంటుండా, పెళ్ళైపోయిందా, వేరే ఉన్నారు. తమ్ముడు నేను చదువుకోవాలా. తమ్ముడు నేను, మా నాన్న హాస్టల్లో మేము చదువుకుంటున్నాం. నాకెప్పుడు మా ఎక్కలు వస్తున్నట్టే సంతోషం. అయితే వాళ్ళ కష్టాలు చూస్తుంటే చాలా కష్టం అప్పుడంతా. ఇప్పుడు తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు దొరికిన, ఇద్దరు బాగున్నారు. అది చూస్తుంటే నా జీవితంలో పెళ్ళే వద్దప్ప, మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలి. ఎందుకంటే అనుకున్నా నా ఆలోచన, అయితే దేవుని ఆలోచన నా పట్ల ఇంకా గొప్పగా ఉన్నాయి. అందుకే నా తలంపులు నీ తలంపు వంటి కాదు. నువ్వు అనుకుంటావు నేను చూస్తానని, నేనెంత చూస్తుండలేదు. అవునా? నేనెంత చూస్తుండలేదు. అయితే ఆశ, నాకు లాయర్ అవ్వాలా, లెక్చరర్ అవ్వాలని ఒక ఆశ ఉన్నింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి కూడా మరి ఐఎస్ఏ వచ్చాడు, లేదు జాబ్ చేయాలా, లాయర్ అవ్వాలా, లెక్చరర్ అవ్వాలా. అంతలో మరి పెళ్ళైన వెంటనే ఇద్దరు పిల్లలు పెట్టేశారు. తర్వాత బిఏ కట్టుకున్నా. మా నాన్న ఒకరోజు డైరీలో, నేను పీయూసీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా నాన్న సార్ వాళ్ళంతా, మనము పీయూసీ సెకండ్ ఇయర్కి, అది అప్పుడు డిగ్రీ ఉండలేదు నేను చదివే ఊర్లో, అందరూ ఇడిచిపెట్టిపోతాం కదా, ఒక ఆటోగ్రాఫ్ తీసుకొని అందరూ కవితలు రాస్తుంటారు. అది రాసి నా ఫ్రెండ్స్ అంతా సైన్ చేసి ఇచ్చేస్తుంటారు. అప్పుడు మా నాన్న, ಅಮ್ಮ ನನಗೆ ಕೂಡ మా నాన్న ಬರಿತೀನಿ, నేను ఇచ్చాను. ನಿನ್ನ ತಂದೆಯಾದ ನಾನು ನಿನಗೆ ಹೇಳುವುದೇನೆಂದರೆ, ನಿನ್ನ ಓದನ್ನು ಮುಂದೆ ಒರೆಸು ಅಂದರು. ಏನಂದರು? ನೀನು ಓದು, ಮುಂದೆ ಒರೆಸು ಅಂದರು. ಅದು ಬರೆದಿದ್ದಾರೆ. ನಾನು ಅವಾಗೆಲ್ಲ ಏನಂತ, ನಂದಿಬ್ಬರು ಮಕ್ಕಳಾದಮೇಲೆ ನಾನು ಆಟೋಗ್ರಾಫ್ ನೋಡಿದಾಗ, ನಿನ್ನ ತಂದೆಯಾದ ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ ಸೈನ್ ಮಾಡಿದ್ರು, ನೀನು ಓದು, ಮುಂದೆ ಒರೆಸು ಅಂತ. ನಾನು ಆಲೋಚನೆ ಮಾಡಿದೆ. అయ్యకి ಹೇಳಿದೆ, అయ్యా ನಾನು ఓద్ತೀನಿ. అయ్యా డిగ్రీ చదివించారు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు LLB చదివించారు. లాయర్ అవ్వాలి, ఇంకా అయ్యాను కూడా, లాయర్ అయ్యాను. అయితే దేవుడు నన్ను అలా పైన నేను అబద్ధమాడి నేను ఎన్నో సంపాదించవచ్చు. అయితే దేవుడు నన్ను నీతివంతురాలుగా ఇక్కడ నా సేవ పైన మనసు పెట్టేశాడు. దానిపైన నాకు మనసు రాలేదు. అబద్ధలాడి, సుళ్ళికి సుఖవీలసు అబద్ధలాడి నేను నలుగురికి బాగునని చూపించకన్నా, దేవుని సేవ చేసి మంచి ప్రార్థన పరులు, దైవజనులు, అయ్యో ఈమె ద్వారా రోగాలు బాగవుతున్నాయి, ఈమె ద్వారా కుటుంబాలు కట్టపడుతున్నాయి అని ఈ వార్త ఉంటే ఎంత ఆనందం. ఇది నిజమైన లైఫ్, ఇది నిజమైన జీవితం. నేను అర్థం చేసుకున్నాను. నాకు లాకి సలం కొట్టాను, పోతాను, ఇప్పుడు పోతాను. ఏ పని ఉందో, మా తమ్ముడు లాయర్ కాబట్టి ఏ పని ఉందో ఆ పని చూసుకొని వస్తాను. అయితే దానిపైన మనసు పెట్టి డబ్బు మోముతో నేను చెయ్యట్లేదు. అసలు లోపల పోవడానికే నాకు మనసు లేదు. ఏమంటే నా సేన్ విషయంలో ఉంది కాబట్టి నేను వెళ్తున్నా. అయితే నేను వెళ్ళినప్పుడు నాకు గుర్తు వచ్చేది,
ఒక్కటే, అయ్యా ఇది న్యాయాలయం. రేపు దేవుడు కూడా మేము అదే దేవుని ముందే నిలబడాలి. దేవుడు న్యాయాధిపతి, నీకు తెలుసునా? రేపు సర్వ మానవుడికి తీర్పిచ్చే వచ్చే న్యాయాధిపతి, సర్వాధికారి ఆయన. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ మాట ద్వారా వాళ్ళు ఒప్పుకున్న ప్రతిదీ జీవగ్రంథములో రాయబడుతుంది. జాగ్రత్తగా నడవాల. నీ నాలుక, నీ చూపు, నీ కంటి, వెనుకడి జాగ్రత్తగా ఉండాలి. ఏదలే ఈడోట వారం ఒకటి చెప్తే మేము వారం అంతా ఏం చేసినా కనపడదంటావు. జాగ్రత్త సుమా. నీ చేసిన నిన్న మాత నిందలే అపరాధి అంత ఎనసల్పడుతుంది. నిన్న మాత నిందలే ತೀರ್ಪು ನೀತಿವಂತನಂತ ತೀರ್ಪು ಬರ್ತದೆ. ನೀನೇನು ಮಾತಾಡಿದ್ದಿ ನಾವು ಮರ್ತು ಬಿಡ್ತೀವಿ, నిన్న ఏమనిందో మర్చిపోతాం. అయితే అక్కడ అన్నీ రాయబడుతుంది. దీని ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళప్పుడు అందరూ వెళ్తాం, ఎవరేం శాశ్వతంగా ఉండం, వెనక ముందు అంతే. అయితే జీವ ಗ್ರಂಥాలు తిరిగినప్పుడు ನೀನೇನೇನು ಮಾಡಿದ ನಿನ್ನ ಪಾಪಗಳು ತಪ್ಪುಗಳು చాడి ಅಲ್ಲಿ ఇక్కడ రంకులు అక్కడ రంకులు, అక్కడ పెంకులు పెట్టి ఇక్కడ పెంకులు పెట్టి లేనిదంతా మా ముందరేమో అమ్మ ప్రేజలాడమ్మా అని, నా వెనుకలు ఈమె ఇట్లా చేసింది అట్లా చేసి ఇవన్నీ రాయబడుతుంది. దీనికి తీర్పు ఉంటుంది. అందుకే నీ మాట అవునంటే అవును ఉండాలా, కాదంటే కాదు ఉండాలి. ఎక్కువగా నువ్వు చేర్చినావు అది సైతానేద్ద నుండి వచ్చిందంట. ఏమి చాలామంది ఎందుకు కష్టాలు, అదే రోగములు, అదే దరిద్రం, అదే బాధ, అదే వేదన, అదే ఈ వారం బాగున్నారంటే ఇంకొక వారం ఏదో ఒకటి వచ్చి నెమ్మది లేకుండా ఎందుకున్నారు? నీలో తప్పు ఉంది, నీవు గ్రహించట్లేదు. నీ నాలుక ఏం మాట్లాడుతుంది గ్రహించట్లేదు. నువ్వేం వింటున్నావు, విన్నింది ఒకటైతే నలుగురికి ఏం చెప్తున్నావు నీవు గ్రహించుకోవాలా. నన్ను పరిశోధించుకోవాలంటే నన్ను నేను పరిశోధించుకోవాలి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, ఈరోజు ఏమి. నేను అందుకే ప్రతి విషయంలో మాట్లాడుతున్నప్పుడు నేను నా మాటలలో న్యాయం కనపడాలని దేవునికి నేను మొరపెడతాను. అన్నులు తైనా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా నా మాట న్యాయంగా ఉండాలి. అయ్యా నువ్వు చూస్తున్నావు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఎందుకు చేరుస్తావు? అవుನಾ? ಅದಕ್ಕೆ ನಾನು ಇವತ್ತು ದೇವ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿ, ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನು ಮಾಡುವುದನ್ನು ಬಿಡಿರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಏನು ಮಾಡೋದು? ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವುದನ್ನು ಮರೆಯಬೇಡಿರಿ. ಏನು ಮಾಡು? అతిథి ఆతిథ్యము చేయటము మానుకోద్దండి, ಮರೆಯಬೇಡಿರಿ. ಅದರಲ್ಲಿ ನೋಡಿ ಓದ್ತೀನಿ, ಇಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, ಸಹೋದರರ ಸ್ನೇಹವು ನೆಲೆಯಾಗಿರಲಿ, ಅತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾಡುವುದನ್ನು ಮರೆಯಬೇಡಿರಿ. ಅದನ್ನು ಮಾಡುವಲ್ಲಿ ಕೆಲವರು ತಿಳಿಯದೆ ದೇವದೂತರನ್ನು ಸತ್ಕರಿಸಿದ್ದಾರೆ. ಸರಿಯವರ ಸಂಗಡ ನೀವು ಜೊತೆ ಸರಿಯವರೆಂದು ಭಾವಿಸಿಕೊಂಡು ಅವರನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ನಿಮಗೂ ಅನ್ಯಾಯ ಸಂಭವಿಸಿತೆಂದು ತಿಳಿದು అన్యాయ అనుభవిస్తువరನ್ನು నెనసిరి. నీకు అన్యాయం అయిపోయింది, నాకు కలిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. సరియలిరువరు అంటే జైల్లో ఉన్న వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ కొడుకు జైల్లో ఉన్నింటే, ఈరోజు నీ బిడ్డ జైలు ఉన్నింటే, ఈరోజు నువ్వు తండ్రి జైలు ఉంటే ఎలా ఉంటుండే పరిస్థితి? ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్న తర్వాత జైల్లో ఉన్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నిన్నటి దినమున నా మనసులో ఒక మాట ప్రేరేపిస్తుంటుంది, ఎప్పుడు ప్రేరేపిస్తుంది. ఇది సుమారు 7 నెలల నుంచి ప్రేరేపిస్తుంది ఈ మాట. నేను ఎట్లా పోవాలో నాకు అర్థమవట్లేదు. ఒక పాస్టర్లు ఉన్నారు పాపం, సేవకులు సేవ చేస్తున్నారు ఒక ఊర్లో. సేవ చేస్తుంటే ఆయనకి ఒకే కొడుకు. ఏమి ఆయనకి? ఒకే కొడుకు. ఈ కొడుకు పాపం మంచి సేవ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ప్రార్థనకు పిలుస్తారు, అది అన్న బర్రెన్న ప్రేయర్గా అని. అవునా? ప్రేయర్ వస్తున్నారు పిలుస్తున్నారని పోతున్నారు. ಅಣ್ಣ ಇದು ಸರ್ಟಿಫಿಕೇಟು, ಇದು ಎಕ್ಸಾಮ್ ಬರೀಬೇಕು, ಇಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು అంటే పోనుడి చర్చ్ పాపము వస్తుంది ఎప్పుడు అని అంత కలిసి మరి అందరూ కలిసిపోయినాడు. అయితే ఆమె మైండ్లో వాడిని చేసుకోలేని మైండ్లో పెట్టింది. ఏమైంది? ఓవర్ చేసింది. ఆ పిల్లోడికి వేరే దగ్గర ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఆ పిల్లాడిని నన్ను బలవంతము చేసినాడని ఆ సేవకుని మీ కొడుకు మీద కేసు పెట్టేశారు. కేసు పెట్టేసి చేసేస్తారు కదా పోలీసు వాళ్ళు, నాకు పెళ్ళి వీడు కావాలి నాకు.
వీడు ఎట్లన్నా కానీ నాకు కావాలి చెప్పి అంత పెద్దగా ఇది దాంట్లోనే వీళ్ళు దాంట్లో పిల్లోడు దాంట్లో ఉంటారు, కాకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ వైపు సపోర్ట్ అయ్యి అట్లా చేసినాడు, ఇట్లా రేప్ చేసినాడు, అలా చేశాడు, ఇలా చేశాడని కేసు పెట్టి ఆ పిల్లోడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సహాయం చేయడానికి పోయిన వాళ్ళే ఆ పక్క అయిపోయినారు, వాళ్ళ బంధువులంతా ఇడిచిపోయారు, లాయర్ కూడా ఆ పక్క అయిపోయినారు. ఆ పిల్లోడు ఒకే మాట, నేను చేసింటే నేను చేసుకుంటున్నాను పెళ్ళి, నేను చేయలేదు కదా, నింద మోసారు, నేను చేయలేదు, నేను జైలు కన్నా పోతాను, నేను చేసుకొని ఆమెని. జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు గురించి ఎప్పుడు నా మైండ్లో పడేది, ప్రభా సరేవరిని. ఇప్పుడు చూడు, ఈ వాక్యం చదివితే దేవుడు అప్పుడప్పుడు ప్రేరేపిస్తుంటంట మనల్ని. ఆ పిల్లోడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడేమో. నిన్నటి దినమన నేను అయ్యతో మాట్లాడుతున్నా, అయ్యా ఆ పిల్లోడిని ఎలాగని విడిపించుకోవాలి, అసలు రేపు అయిన వాళ్ళు మర్డర్ అయిన వాళ్ళని జామీన్ మీదనే బయటకు వస్తారు, ఆ పిల్లోడు జామీన్ మీద కూడా బయట రాకుండా అలా పెట్టేశారంటే ఏమి ఎంత ఘోరంగా. అప్పుడు నేను ప్రార్థించాను, తండ్రి ఆ పిల్లడి గురించి నా మనసులో ఎప్పుడు ప్రేరేపిస్తున్నావు, కార్యం చెయ్యని, ప్రయత్నం చేయండి, ఆ పిల్లోడు రావాలి బయటికి. ఆ పిల్లోడి పేరు నాకు తెలియదు, ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? యవనస్తుల జీవితం ఈ విధంగా పాడైపోతూ ఉంది, అవునా? ఒకవైపు అమ్మాయిల జీవితం పాడైపోతుంది, ఒకవైపు ఇదంతా ఆడ జీవ గ్రంథంలో రాసుకుంటారు దేవదూతలు. నీవేం చేసావు, ఏమీ లేదు, అన్నీ రాసుకుంటారు. అందుకే మనిషి తామేని విత్తుతాడో అదే పంట కోస్తాడు. అంటే తల్లిదండ్రులు చేసే పాపము పిల్లల మీద వస్తుందంట. ఈరోజు పిల్లలు అనారోగ్యంలో పడడము, పిల్లలు భాగము లేకపోవడము, తినినా కూడా కంటుకు అంటుకుపోవడము, సమాధానము లేకపోవడం కారణము ఎక్కడో ఎడవట్టు చేస్తున్నాం. దేవుడు చూస్తున్నాడని భయము లేక జీవిస్తుంటే ఈరోజు నీకు శుభవార్త. బయటికి ఈసారి రేపటి నుంచి బయటికి వెళ్తావు, ఇంకాసేపులు అయినాక పోతున్నావు, దేవుడు నన్ను చూస్తుంటాడప్ప, ఈ పని చేయకూడదు. ఒక అమ్మాయి జీవితం కానీ ఒక అబ్బాయి జీవితం పాడు చేశారు, చూసావా? దేవునికి అసహ్యమంట, హేయములంట. దేవుని కోపం వస్తే తట్టుకోలేము. దేవుడు ప్రార్థన చేసిన కూడా వినడు. ఎందుకు ఈరోజు యాక్సిడెంట్లు, ఎందుకు ఈ రోజులు లారీలు అక్కడ పడుతున్నాయి, ఇక్కడ పడుతున్నాయి, అది చేసి మరణమే వాళ్ళకి అంతము అని చిన్న యవ్వనస్తులు ఎందుకు పోతున్నా? వాళ్ళు చేసే పాపము ఘోరంగా అయిపోయింది. అందుకే ప్రార్థన చేయాల. 4 ఏండ్లేను 3 ఏండ్లేను ఆ పిల్లలు మేము ఎంత ముద్దుగా చేస్తాం, అవునా? మన జెస్సి 8 ఏండ్లోడా ఎంత ప్రేమ మనకి, వాడు రాకపోతే మనం చేస్తాం. అంత చిన్న పిల్లల్ని కూడా రేపు చేస్తున్నారు. చిన్నాయన అనకుండా, తండ్రి అనకుండా, అన్న అనకుండా ఎంత ఘోరంగా జరుగుతూ ఉంది. మొబైల్ చూస్తున్నావు, అట్లే అనుకో ఇదైపోతున్నావు. అయితే నువ్వు అవును వీటికి ఒక అంతం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. ఎంత ఘోరంగా జరుగుతూ ఉంది, ఘోరమైన పాపం. బైబిల్లో నీకు భార్య ఉందా? ఓకే, పరపురుషుని పరామెను నువ్వు చూసినావంటే నువ్వు వ్యభిచారం చేసినట్టు. నువ్వు చేసినావుగా నీ కళ్ళు, నీకు చేతి కాలు ఇరిగిపోతాయి. అయితే ఇంతమైన ఘోరంగా నువ్వు చేసుకుంటూ పోతున్నావంటే ఇంకెంత శిక్ష. జాగ్రత్తగా. అందుకే ఎంతమంది యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తారు. చిన్నపిల్లలు మన జీవితంలో ఇవన్నీ కళ్ళ వేయాలి, ఇవన్నీ జరగకూడదు. రేప్ కేసులు, ఆ అమ్మాయిల జీవితమే రేప్ కేసు చేసి చంపేస్తున్నారు. వాళ్ళు ఒకే బిడ్డని ప్రేమతో పంపించుంటారు బాగా చదవాలని. ఎంత పాడు, ఎంత పాడు. ఆ పిల్లల జీవితమే నాశనం. మరి దీనికంతా మనం చూసుకుంటూ ఉండకూడదు. ప్రార్థన చేయాలి. తప్పిపోతుంది కదా. ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇంకా మీదట? ప్రేయర్ రిక్వెస్ట్ చేయండి. అన్యాయం చూసుకుంటూ ఊరుకుండకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి.
చెరసాలు ఉన్నారని ఎవరులేనా, నాది ఏం సంబంధం లేదు కాదు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. యవనస్తుల కొరకు, యవనరాల కొరకు, చిన్న పిల్లల కొరకు. అందుకే ఏ పిల్లల్ని ఎవరిని సులభంగా మామ అవుతాడులే, తండ్రి అవుతాడులే, తాత అవుతాడులే వదలొద్దండి. గమనించండి పిల్లల్ని, ఆడపిల్లని హెచ్చరికతో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.